తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సంక్రాంతి బరిలో 3 సినిమాలు పోటీ పడబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చిత్ర పరిశ్రమ ఆశలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీదనే పెట్టుకున్నాయి అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సినీ ప్రముఖులు భేటీ అయినటువంటి నేపథ్యంలో సినీ ప్రముఖులకి రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోల విషయంలో అలాగే టిక్కెట్ల రేట్లను పెంచే విషయంలో కూడా ఖరాఖండిగా ఒక క్లారిటీ ఇచ్చారని తేల్చి చెప్పారని, ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఆశలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీదనే పెట్టుకుంది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సంక్రాంతి బరిలో 3 చిత్రాలు పోటీ పడబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బెనిఫిట్ షోలు వేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోల విషయంలో, టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో కూడా వారికి కొంచెం షాక్ ఇవ్వడంతో ఇక తప్పేది లేక ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దల ఆశలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపే అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? నిజానికి చాలామంది ఈ బెనిఫిట్ షోలకి అంటే బెనిఫిట్ షోలు అని ఎందుకు వేస్తున్నారు అనేది ప్రముఖమైన ఒక పాయింట్గా వచ్చింది మనకి నిన్నటి భేటీ తర్వాత. గతంలో బెనిఫిట్ షోలన్నీ కూడా ఏదో ఒక సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించి ఒక ట్రస్ట్ కోసమో లేకపోతే ఎవరికైనా బెనిఫిట్ చేయడం కోసం అందు గురించి దానికి బెనిఫిట్ షో అని పేరు పెట్టింది. సో ఎవరైనా కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఆ టైంలో ఏంటంటే గతంలో వరదలు వచ్చినప్పుడు, కరువు కాటకాలు వచ్చినప్పుడు, లేదా ఎవరికో ఒకరికి అంటే కష్టాల్లో ఉన్నారు పలానా వాళ్ళు, రైతులను కానివ్వండి లేకపోతే ఇంకొక వర్గం కానివ్వండి ఇంకొక వర్గం, వాళ్ళ కోసం అని చెప్పేసి చారిటీ కోసం అని చెప్పేసి ఆ బెనిఫిషియల్ అనేవి వేస్తూ వచ్చేవాళ్ళు. తర్వాత అసలు మొత్తానికి కాన్సెప్ట్ మారిపోయింది. ఇవాళ కేవలం కేవలం అది బెనిఫిషియల్ కూడా కమర్షియల్గా మారిపోయినాయి. ఇప్పుడు బెనిఫిషియల్ అన్ని బయ్యర్ల కోసమే అన్నట్టు, అంతే, బయ్యర్ల కోసమో నిర్మాతల కోసం అన్నట్టుగానే తయారైపోయాయి. పైగా అభిమానుల యొక్క బలహీనతల్ని వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు, వాళ్ళ జేబులు గుల్ల చేసేస్తున్నారు. ఆ డబ్బులన్నీ కూడా వాటి ద్వారా హీరోలు అనేవాళ్ళు తమ రెమ్యూనరేషన్, ఎందుకంటే సినిమా హిట్ చేసేది ఎక్కువగా ఓపెనింగ్స్ రావడానికి కారకులు అయ్యేది అభిమానులే కాబట్టి ఆ అభిమానుల ద్వారా వీళ్ళు ఇంకా పైకి ఎదుగుతున్నారు, ఆర్థికంగా బలపడుతున్నారు, వాళ్ళ రెమ్యూనరేషన్లు పెరిగిపోతూ ఉన్నాయి, హీరోల స్టార్ల రెమ్యూనరేషన్లు అనే ఒక వాదన ఏదైతే ఉందో అది అందులో దాన్ని మనం తోసిపుచ్చలేము కొంతవరకు. అంటే మొత్తం కేవలం అభిమానులు మాత్రమే సినిమాలు చూస్తే సినిమాలు హిట్ అవ్వవు. అలా అయితే ప్రతి సినిమా హిట్ అవ్వాల్సిందే. వాళ్ళు ఎంత చెత్త సినిమా అయినా సరే అభిమానులు చూస్తారు తమ హీరో కోసం. కానీ దానికి లాంగ్ రన్ అనేది ఉండాలంటే 2 రోజులు 3 రోజులు కాకుండా 2 వారాలు 3 వారాలు ఈ రోజుల్లో 2 వారాలు బాగా ఆడినా కూడా అది పెద్ద హిట్ కింద లెక్క. సో అలాంటిది ఈరోజు బెనిఫిట్ షోలు వల్ల జరిగినటువంటి ఒక ఘటన ఏదైతే ఉందో సంధ్యా థియేటర్లో, అది మొత్తం ఆ ఘటన వల్ల ఆ సినారియో పూర్తిగా మారిపోయింది. తెలుగు సినిమా తెలంగాణ ముఖ చిత్రాన్ని ఆ ఘటన మార్చేసిందని చెప్పాలి. ఏదైతే ఓపెనింగ్స్కి వీళ్ళు ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకొని పెంపుదల ఒక దశల వారీగా ఒక స్లాబ్ సిస్టమ్ పెట్టుకొని వారానికి ఎంత, 2 వారాలకి ఈ రేటు, ఆ తర్వాత ఈ రేటు, మామూలు రేటు అన్నట్లుగా ఏదైతే స్లాబ్ అనేది ప్రభుత్వం ద్వారా సాధించుకొని వస్తూ ఉన్నారో నిర్మాతలు పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా, ఇప్పుడు ఆ వెసులుబాటు అనేది లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. నేను అసెంబ్లీలో ప్రకటన చేశాను, ఆ ప్రకటనకి నేను కట్టుబడి ఉన్నాను అని నిన్న జరిగినటువంటి తెలుగు సినిమా ప్రముఖుల భేటీలో రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా మరోసారి చెప్పారని తేటతెల్లిమైపోయింది. సో మరి ఇప్పుడు రేపొద్దున 3 పెద్ద సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి. అందులో 10వ తేదీ మొదటగా గేమ్ చేంజర్ అనే సినిమా వస్తుంది. అది రామ్ చరణ్ హీరోగా, శంకర్ లాంటి వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా. సో ఆయన డైరెక్ట్ చేసిన సినిమా, పైగా తెలుగులో ఆయనకి ఫస్ట్ ఫిలిం. దాని నిర్మాత ఎవరు? ఇటీవలే FDC చైర్మన్గా ఛార్జ్ తీసుకున్నటువంటి దిల్ రాజు. ఆయన సినిమా ప్రొడ్యూసర్గా మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం, అది 14వ తేదీ రిలీజ్ అవుతుంది. ఈ మధ్యలో 12వ తేదీ బాలకృష్ణ గారి సినిమా డాకు మహారాజ్ రిలీజ్ అవుతుంది. దానికి ఆయన ప్రొడ్యూసర్ కాకపోయినప్పటికీ కూడా తెలంగాణలో ఆయనే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు.
అంటే మొత్తం 3 సినిమాలు కూడా ఆయన సినిమాల కిందే లెక్క తెలంగాణకు సంబంధించి. మరి ఈరోజు బెనిఫిషియలు లేవు, టికెట్ల హైకులు లేవు, రేట్ల హైకులు లేవు. ఈ మేరకు ఆ ఓపెనింగ్స్ ఏవైతే ఉంటాయో అది వాళ్ళు నష్టపోతామనే ఒక భావన ఇప్పుడు పెద్ద నిర్మాతల్లో కనిపిస్తూ ఉంది. గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఏంటంటే అది అనుకున్నంతగా RRR తర్వాత రామ్ చరణ్కి వచ్చినటువంటి అంటే వాళ్ళు పెట్టుకున్నట్టు ట్యాగ్ ఏదైతుందో గ్లోబల్ స్టార్ అని పెట్టుకున్నారు మనకు తెలుసు. కానీ కనీసం పాన్ ఇండియా లెవెల్లోనే ఈ సినిమాకి గేమ్ చేంజర్కి ఆ క్రేజ్ కానీ ఆ హైప్ కానీ బజ్ అనేది రావట్లేదు అనే అభిప్రాయం కనిపిస్తూ ఉంది. ఎందుకనో నార్త్ ఇండియాలో హిందీ బెల్ట్లో గేమ్ చేంజర్ గురించినటువంటి పెద్దగా చర్చలు జరగట్లేదు. అక్కడ మీడియా కూడా, బాలీవుడ్ మీడియా కూడా దాన్ని ఎక్కువగా పట్టించుకున్నట్లు కూడా కనిపించట్లేదు. అంటే బజ్ లేనట్టే లెక్క. సో ఇక్కడ తెలంగాణలో చూస్తే ఈ పరిస్థితి ఉంది, నార్త్ ఇండియాలో చూస్తేనేమో ఆ బజ్ కనిపించట్లేదు. ఈవెన్ నార్త్ అమెరికాలో వీడు పోయి అక్కడ ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ని చాలా ఘనంగా చేశారు. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఆన్లైన్ టికెట్ సేల్స్ గ్రోత్ అనేది కనిపించరా, చాలా ఫ్లాట్గా ఉంది అక్కడ. ఇలా ఏ రకంగా చూసుకున్నా కానీ ముందస్తుగా ఆ సినిమాకి సంబంధించినటువంటి బజ్ ఆశించినట్లుగా లేదు. నిజానికి రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ సినిమా అంటే ఎలా ఉండాలి, ఎంత క్రేజ్ రావాలి, అది ఎందుకు రావట్లేదు అనేది వాళ్ళు మల్లగొల్లాలు పడుతూ ఉన్నారు. బహుశా ఇప్పుడు దాకా రిలీజ్ అయినటువంటి టీజర్ వల్ల కావచ్చు, పాటల వల్ల కావచ్చు, ఎందుకనో ఆ బజ్ అనేది క్రియేట్ కాల. పుష్ప 2 లాగా బజ్ క్రియేట్ కాల. సో అందుగురించి ఇప్పుడు ఏపీలో ఏ ఇష్యూ లేదు, మనకు బెనిఫిషియలు అడగటానికి కానీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి కానీ ఇబ్బంది లేదు. ఎందుకంటే పైగా అక్కడ స్వయాన బాబాయ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్. కాబట్టి అక్కడ ఖచ్చితంగా అనుకూలమైనటువంటి వాతావరణం గేమ్ చేంజర్కి ఉందనుకోవాలి. సో డాకు మహారాజ్ ఎడదిరిగి ఆయన ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వంలో ఒక వ్యక్తే బాలకృష్ణ గారు. కాబట్టి ఆ సినిమాకి ఇబ్బంది లేదు. ఇక సంక్రాంతికి వస్తున్నాం, అది వెంకటేష్ హీరో, దిల్ రాజు ప్రొడ్యూసర్. సో అది కూడా అంటే దానికి యాక్చువల్గా వాళ్ళు అడగాలని కూడా అనుకోవట్లా. సంక్రాంతికి వస్తున్నాం అనేది దాని బడ్జెట్ వేరే, దాని ఫ్యామిలీ ఆడియన్స్, దాని టార్గెట్ యూత్ కాదు, ఫ్యామిలీ ఆడియన్స్. కాబట్టి దానికి అవసరం లేదు. కానీ డాకు మహారాజ్కి గేమ్ చేంజర్కి కంపల్సరీగా టికెట్ల హైక్లు అనేది అవసరం అవుతాయని చెప్పేసి అనుకుంటున్నారు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు కాబట్టి అందుకని వాళ్ళ ఆశలన్నీ కూడా ఈరోజు సంక్రాంతికి వస్తున్న సినిమాలు మేజర్గా 2 సినిమాలు, గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్, ఈ 2 కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు ఆశగా చూస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడ ఆ ఓపెనింగ్స్ కనుక బాగా వస్తే అవి కొంత మేరకు తమకు ఏదైతే మొదటి రోజు ఆ లాభాలు ఏవైతే ఉండో, లాభాలు మీన్స్ ఓపెనింగ్స్ కలెక్షన్స్ ఏవైతే ఉండేవో అవి కోల్పోతామని చెప్పి భావిస్తున్న వాళ్ళకి కొంతవరకు అక్కడ కవర్ చేసుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అనే అభిప్రాయంతో నిర్మాతలు ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఏమైనా రామ్ చరణ్ సినిమా అయితే రేపొద్దున గేమ్ చేంజర్ అనేది ఒక అగ్ని పరీక్షని ఎదుర్కోబోతుందని చెప్పాలి. దానికి అయినటువంటి బడ్జెట్ మామూలు బడ్జెట్ కాదు, చిన్న చితకా బడ్జెట్ కాదు. అలా 250 నుంచి 300 కోట్ల దాకా అయిందని చెప్తూ ఉన్నారు. సో మరి అది రావాలి అంటే, అంత రికవర్ కావాలంటే అది పెద్ద విజయం సాధిస్తే తప్ప కాదు. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల ఆశలన్నీ కూడా ఇప్పుడు అందుకు నైజాం కంటే కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వైపు వాళ్ళు ఆశగా చూడటానికి కారణం అదే. మరి అది ఏ స్థాయిలో ఏం చేసినప్పటికీ కూడా మొదటి రోజే ఆ ఇంపాక్ట్ అనేది, ఆ సినిమా బాగుంటే ఆ టికెట్ రేట్లు పెంచినవి 2వ రోజు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఒకవేళ సినిమా కనుక బాగాలేదు అనే టాక్ వచ్చిందనుకోండి, ఈ పెంచినా కూడా ఉపయోగం లేదు, వచ్చేవాళ్ళు కూడా రారు, అంత టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రమాదం ఎప్పుడు ఉంటుంది రేట్లు పెంచినప్పుడు. పాజిటివ్ టాక్ వస్తేనే, మౌత్ టాక్ పాజిటివ్గా ఉంటేనే ఈ టికెట్ల రేట్ల పెంపు అనేది సినిమాకు ఉపయోగపడుతుంది. ఓకే, అదే నెగిటివ్ టాక్ వచ్చిందా ఉన్నాయి కూడా పోతుంది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే కత్తి మీద సాము టైపులో ఉంటుంది ఇది రేట్లు పెంపు అనేది. కాకపోతే వాళ్ళ నమ్మకం ఉంటుంది, వాళ్ళకైతే వాళ్ళ సినిమాల మీద నమ్మకం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ టికెట్ రేట్ల పెంపు అనేది మొదటి వారం, కనీసం ఒక వారం ఇచ్చినా కానీ మాకు చాలా వరకు కవర్ అవుతుంది. దాని మీద మేము పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది రావడానికి చాలా వరకు
రావడానికి అవకాశం ఉంటుందని వాళ్ళంతా కూడా నమ్ముతూ ఉన్నారు. అందుగురించి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపే ఆశగా చూస్తున్నారు అని చెప్పేసి మీడియాలో, సోషల్ మీడియాలో ఒక థియరీ నడుస్తూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.